కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో 3 ఏళ్ల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం మరి తీసుకోవాలని చెప్పి జూబ్లీహిల్స్ ఓటర్ని అపీల్ చేస్తున్నాము. అదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లలో ఒక్కసారి గమనించాలి, మీరు 10 ఏళ్ల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 14,230 కుటుంబాలకి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 67,000 మంది అదనంగా 67,000 మందికి రేషన్ బియ్యం ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదలైంది. ఈ నియోజకవర్గంలో ఓటర్లందరికీ విజ్ఞప్తి మీరు గమనించాలి. 2,40,000 మందికి 2,40,000 మందికి ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. చివరిగా मेरे मुसलमान भाई बहन याद रखना, हमेशा कांग्रेस पार्टी आपके साथ है. हर विषय में हर वक्त कांग्रेस पार्टी मुसलमान भाई बहन आपके साथ है. हर माइनॉरिटी का वोट हमारे कैंडिडेट नवीन यादव को 11 तारीख वोट करके जिताना, ये हमारे मुसलमान भाई बहन सबको हमारा अपील है. నవీన్ యాదవ్ ను గెలిపించాల్సిన అవసరము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. అభివృద్ధి పరంగా అయినా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పర్యాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నా కూడా ఎక్కడ కూడా వార్డులలో బస్తీలలో ఎక్కడ వేసిన మొత్తం టోటల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి అధికారులు జరగలేదు. ఈ రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు బాకీ కార్డు అని. మరి మా బాకీ కార్డు 2 సంవత్సరాలకు సంబంధించింది. మరి మీ బాకీ కార్డు 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల క్రితం మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేసింది. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పని, నిరుద్యోగ భృతి అని చెప్పని, డబుల్ బెడ్రూమ్ ఇల్లని 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీ చేతిలో ఉన్నా కూడా 10 సంవత్సరాల్లో మీరు చేయలేదు. కనీసం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజున నవీన్ యాదవ్ 3వ పర్యాయం పోటీ చేస్తా ఉన్నాడు. గతంలో మీ వాళ్ళు ఉన్నా కూడా చేయలే. 3 సంవత్సరాలు అధికారులు ఉంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు గత చరిత్ర చూస్తే గతంలో ఎన్టీ రామారావు 10 సంవత్సరాలు, టీడీ పార్టీ 10 సంవత్సరాలు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు. మేము కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది బాకీ కార్డు అంటా ఉన్నాం. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడుతూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలో ఇప్పటికే చాలా మటుకు అమలు చేయడం జరిగింది. మీకు అన్ని తెలుసు కూడా. ఆర్టీసీ బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రకరకాల రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇంకా 3 సంవత్సరాల పర్యాయ కాలం ఉంది. మరి ఈ రోజున మీరు గతంలో ఇన్ని చెప్పి ఏ ఒక్కటి చెయ్యకుండా మరి ఇంకో వాస్తవం చెప్పాలా, ప్రజలకు తెలియాలా. 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు కూడా పరిపాలన చేశారు. అయినా కూడా 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటుంది. కానీ ఒక గొప్పగా భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన చెప్పుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి
8 లక్షల కోట్ల అప్పు. అంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్. మీరు ఇంత అప్పు చేస్తే మీరు చేసిన అప్పుకు ఇన్ని వేల కోట్ల వడ్డీ కట్టి 2 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 1,50,000 కోట్ల వడ్డీ కట్టి కూడా మీకు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికి కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉంది, మేము చేయడానికి సమయం ఉంది. కానీ మీకు అవకాశం లేదు కదా. మీరు గతంలో చెప్పినట్టు హామీలు నిలబెట్టిన ఛాన్స్ కూడా లేదు మీకు. మళ్ళీ ఛాన్స్ కూడా రాదు. ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కట్టగొట్టుకుని తలకిందులో తపస్సు చేసినా కూడా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సే లేదు. పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. 100% దీని ఎవరు ఆపలేదు. నవీన్ యాదవ్ మంచి సేవకుడు, నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి స్థానిక నాయకుడు. అతనికి ఏ పదవి లేకుండా ఉన్న రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, సామాజిక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి, అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు, చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా. అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇతరత్ర ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా త్వరితగతిన పూర్తి చేసుకొని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బలహీన వర్గాల ప్రజానికం ఉన్నారు. మిగతా ప్రజానికం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తుల కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది. ఏ రకంగా చూసినా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఇతరత్ర ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఆసుపత్రి రంగం కానీ, విద్యా రంగానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంటర్నల్ గా పనికి వచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ, అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాలు నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి, ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం కోసం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికి వచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకుని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి చదువుకున్నటువంటి యువకుడు, చేయాలనే సంకల్పం తపన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కుటుంబాలకు మేలు జరిగింది, ఇలా మేలు జరగకుండా ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం 1 సంవత్సరం కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమ
ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రి చేసినట్టుంది, అంతకుముందు కూడా చేశారు. వారికి కొంచెం సమయం లోపించిందేమని నా అనుమానం, లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరూ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే ఆ దేశం అంతా తెలుసు. అధికారికంగా జరిగేది హరీష్ రావు చెప్పించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి అవాకులు జవాకులు పెడతారు. 11వ తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విద్యావంతుడు, యువకుడు, స్థానికుడు, అన్నిటికంటే ఎక్కువగా పేద ప్రజల యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాడు, ఈ ప్రాంతంలో నివసించేటువంటి సినిమా ఇండస్ట్రీ కార్మికుల యొక్క అన్ని అంశాల మీద అవగాహన కలిగిన వ్యక్తి నవీన్ యాదవ్. ముగ్గురు అభ్యర్థులను పరిశీలించి ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తిగా, స్థానికుడిగా ఆయనను ఇన్ని రోజుల ప్రచారంలో మేము గమనించినటువంటి పరిస్థితి చూస్తే ఆయన నిండుగా ఆశీర్వదిస్తా ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ బైఫర్కేషన్ ప్రక్రియతో పాటుగా 42% బలహీన వర్గాల రిజర్వేషన్ కు సంబంధించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా కులాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఈరోజు నవీన్ యాదవ్ను బలపరచాలని తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, బీసీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా అభివృద్ధికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా జరిగిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూస్తామనే మాటతో పాటుగా మనం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. అసహనంతో అటు టిఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ మాట్లాడుతున్న మాటలు చూసినారు. నిన్న గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా అంతర్భాగం. చాలా సందర్భాల్లో 10,000 ఓట్లు కూడా దాటాయని చెప్తుంటే ఆయన నిన్న గేమ్ స్టార్ట్ అయిందంటా ఉన్నాడు. ఆ గేమ్ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ రాజకీయ ఆట ప్రారంభమైందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరిద్దరు కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఇంతకు ముందు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ ఉండే, ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కూడా దోస్తీ చేసేటువంటి ఆ పరిస్థితి, ఆ ఒక వాతావరణాన్ని కలగజేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా రాజకీయంగా కొన్ని అంశాలను చూస్తా ఉన్నాం. మాకు సంబంధం లేనప్పటికీ ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అనేక అంశాలను ఇక్కడ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. కంటోన్మెంట్ ప్రజలు ఉప ఎన్నికల్లో అది కూడా మా పార్టీ సీటు కాదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇలా అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వచనం ఇచ్చి రాబోయే 3 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ను, బలహీన వర్గాల బిడ్డ, విద్యావంతుని ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కనీసం 30,000 నుంచి 50,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఇది గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు ఓడిపోతున్నామని కొన్ని ఛానల్స్ ని హైర్ చేసుకొని
కొందరి ద్వారా ఫేక్ సర్వేలు చేయించుకొని ఎంత ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా జూబ్లీ హిల్స్ ప్రజలు, వివేకవంతమైన ప్రజలు చలించలేదు. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. కారణం, ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, విధ్వంస పాలనకి 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాలన బేరీజ్ వేసుకొని జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కేసీఆర్ తో మిలాఖత్ అయినటువంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నిక ఇది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపుకు సహకరించినందుకు రిటర్న్ గిఫ్ట్ కింద జూబ్లీ హిల్స్ లో ఒక వీకేఎస్ అభ్యర్థిని పెట్టి వారిని బలి చేస్తా ఉన్నారు ఇద్దరు. కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పాపం దీపక్ రెడ్డి గారిని బలి చేస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు 8 మంది పార్లమెంట్ సభ్యులు బిజీవారు గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ సహకరించిన తీరు ప్రజలకు తెలుసు. అది నోటాకు వేసినట్టే లెక్క. మా అభ్యర్థి స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజలతో ఉండేటువంటి నాయకుడు, ఫోన్ చేస్తే పిలిస్తే పలికే నాయకుడు. 15 సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ పేద ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న నాయకుడు, ప్రజలు ఆదరిస్తున్న నాయకుడు. ఇవాళ ఓటమి భయంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్ని కుప్పగంతులు వేసినా, ఎన్ని దిమ్మికలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారనేది కింది గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి, పేదవారికి సంక్షేమం అందుతా ఉంది, పరిపూర్ణంగా అందుతా ఉంది. జూబ్లీ హిల్స్ మహిళలు ఉచిత బస్సును వాడుకుంటా ఉన్నారు. దాదాపు 15,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పేదవాడికి రేషన్ కార్డు అనేది ఒక వరం. 10 ఏళ్ళు ఆ వారం నోచుకోకుంటే మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. జూబ్లీ హిల్స్ లోనే 15,000 రేషన్ కార్డులు ఇచ్చినాము. ఉచిత కరెంటు కానీ, సబ్సిడీ కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, స్కూల్స్ యొక్క ఆధునీకరణ కానీ, అన్ని రకాల అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, పట్టం కడతారు. కనీసం 30,000 నుంచి 50,000 మధ్య మెజారిటీ వస్తున్నట్టుగా మాకు అంచనా. తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సాధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననే మాట కూడా చెప్పడం జరిగింది. దాదాపు 4,000 ఇల్లు పేదవారికి ఇస్తాననే మాట కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సినీ కార్మికులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందరి పార్టీ, అందరి ప్రభుత్వం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పని చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచి తీరుతుంది. మంచి మెజారిటీతో గెలుస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది 15 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి చేసిన అభివృద్ధి ఎక్కడ జాడ కనబడట్లే. ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలతో అసలు మాట ముచ్చట లేకుండా అడిగినటువంటి వ్యక్తి, మా వైపు నిత్యం ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికల బరిలో ఉన్న నవీన్ యాదవ్ గారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి, ప్రతి ప్రాజెక్టుకి
కిషన్ రెడ్డి గారు అడ్డు తలుగుతున్న వైనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకూడదని, లోపాయికారిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వాలని ఆ లోపాయికారి గుట్టు ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ట్రయల్ రన్ గా నడుస్తా ఉంది. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయం. దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నిక ఒక ట్రయల్ రన్ గా నడిపిస్తా ఉన్నారు. జూబ్లీస్ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వేరు కాదు. కిషన్ రెడ్డి కేసీఆర్ మైత్రి మనకు తెలియంది కాదు. అందుకే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 ఏళ్లుగా అందిస్తున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, శాంతి భద్రతలు కానీ, ప్రత్యేకంగా హైదరాబాద్ నడిబొట్టినటువంటి జూబ్లీస్ అభివృద్ధి కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి. అన్నిటికి మించి 42% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది చట్టం కాకుండా ఆపిన ఘనత బీజేపీ పార్టీది. జూబ్లీస్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే మేము ఒక బీసీ బిడ్డకి సీట్ ఇచ్చి ఆదరిస్తా ఉన్నాము. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జూబ్లీస్ ఎన్నిక ప్రతిష్టాకు తీసుకున్న ఎన్నిక తప్పనిసరిగా 30 నుంచి 50,000 మెజారిటీతో గెలిచే ఎన్నిక. ఉత్తమ్ రెడ్డి గారు రండి. అందుకే మీ అందరికి మరొకసారి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలయికతో ఎన్ని కుతంత్రాలు కుయంత్రాలు జిమ్మెక్కులు చేసినా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయము. కనీసం 30,000 నుండి 50,000తో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. పెద్ద వయసు రాలంటే మాగంటి తల్లి గారే స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసి నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీసం చూడటానికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే. మాగంటి గారి పెద్ద భార్య కొడుకు తన అమెరికా నుంచి రాకుండా తీవ్రంగా ఒత్తిడి తెచ్చినారు. కనీసం అంత్యక్రియలు కూడా పాల్గొనే అవకాశం ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో దానికి కూడా జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే. ఆ కుటుంబ తగాదాల్లో కాంగ్రెస్ పార్టీ తలదూర్చదు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం, మీ ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం వాళ్ళు అడుగుతున్నట్టు, వాళ్ళు స్పందిస్తున్న ప్రశ్నలకి కేటీఆర్ గారు సరైన జవాబు ఇవ్వగలుగుతారు. ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు చూపిస్తే, ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు మా నవీన్ యాదవ్ మీద చూపిస్తే మేము దేనికైనా సిద్ధమే. ఆ ఛాలెంజ్ కి హరీష్ రావు కూడా సిద్ధంగా ఉండాలి. ఏ కేసుతో కూడా కాంగ్రెస్ పార్టీ ఓ మంచి మూడ్లో ఉన్నారు. మేము తిరిగి ప్రచారం చేసిన తర్వాత, అడిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ కు ఆ 3 సార్లు 2 సార్లు 10 సంవత్సరాల అధికారంలో వాళ్ళే ఉన్న సందర్భంలో కూడా 3 సార్లు బీఆర్ఎస్ కి ఓటేసిన మా పాపానికి మేము ఉదయం 3 గంటలకు లేచి నీళ్లు పట్టుకునే పొద్దుచ్చింది మాకు. మీరైనా మాకు అవకాశం ఇస్తారంటే స్పష్టంగా చెప్పాం. 2 నెలల్లో ఈ ప్రాంతంలో 150 కోట్ల పైబడి అభివృద్ధి చేశాం. ఒక అవకాశం ఇచ్చి చూడండి. నవీన్ గారిని పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం చేయండి. మీకు 100% మేము చెప్తా ఉన్నాం. ఇంకా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే, జూబ్లీహిల్స్ బాగుపడాలంటే, ఈ స్లమ్ ఏరియాలో కాలువలు కావాలంటే, సిసి రోడ్లు కావాలంటే, మిద్దెలపైతే పోతున్న వైరు తీయాలంటే, లేదా తాగే నీటి సమస్య 3 గంటలకు కాకుండా పట్టణంలో నీళ్లు రావాలంటే ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 నెలల్లో 150 కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో దాదాపు 400-500 కోట్ల రూపాయలు ఈ స్లమ్ లో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంత మెరుగ్గా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఓటర్లు మహాశయులారా, ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా జార విడుచుకోవద్దు.
మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ మాటలు చెప్పకుండా ఇగో మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా మాకు ఓటేసిర్రు, ఇగో ఈ పని చేస్తే మనం చూపించి ఓటు అడిగే పరిస్థితిలో లేని మీరు మేము నిలబడి చేసిన పరిస్థితులను చూపించి ఓటు అడుగుతుంటే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడా ఒకటి డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో ముందుకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది 11వ తారీఖు అని వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఓటుని వినియోగించుకోండి దయచేసి. చాలా తక్కువ శాతం ఓటవుతుంది కాబట్టి మీ ప్రాంత అభివృద్ధి కావడానికి ఇది ఒకటే అవకాశము. మీ దగ్గర ఉన్నది బ్రహ్మాస్త్రము. ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ విధంగా గెలిపించుకున్న తర్వాత పని చేయకపోతే కర్రుగాల్చి వాత పెడతారు అనే లెవెల్లో మీ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు, అదే మాదిరిగా మా రవిని గెలిపించండి. మళ్ళీ ఒక పీజీఆర్ కాబోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మేమందరం కలిసి మాట ఇస్తా ఉన్నాం. నవీన్ ద్వారా మీ అందరికి కూడా సేవకులుగా పనిచేపించేటువంటి బాధ్యత మేము మంత్రులుగా తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు.